హలో అండి, వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మష్రూమ్ కర్రీ. టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. మష్రూమ్స్ తీసుకున్నాము. వీటిని క్లీన్ చేసుకొని చిన్న పీసెస్లో కట్ చేసుకుందాం. ఇలా 2 పీసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుందాం. గ్రేవీ కోసం ఒక టమాటాని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. రెడీగా పెట్టుకోవాలి. అలాగే మనము తాలింపు కోసం ఒక రెబ్బ కరివేపాకు తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక 1.5 పావు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఇప్పుడు మనం చిన్నగా పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్నాము. కలుపుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నాము. కొద్దిగా ఫ్రై అయ్యాక మనము అల్లం పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం టమాటా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకొని కలుపుకొని టమాటాస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చిన్నగా కట్ చేయడం వల్ల టమాటాస్ త్వరగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం మష్రూమ్స్ వేసుకుందాం. మష్రూమ్ వేసుకొని కలిపేసి, మష్రూమ్స్ వేసినప్పుడు సిమ్లో పెట్టకూడదు, మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి. ఎందుకంటే మష్రూమ్స్ వాటర్ రిలీజ్ చేయడం వల్ల మష్రూమ్స్ ఫ్రై అవ్వకుండా ఇవి రబ్బర్లా అవుతాయి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడే సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. కర్రీ కుక్ అయిందో లేదో మూత తీసి చూసుకుందాం. కర్రీ బాగా కుక్ అయింది. ఇప్పుడు మనము కారము, మసాలా, కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ మసాలా పౌడర్ కారం మసాలా వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.